ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మనం చెప్పలేం. ఎందుకంటే అది 12% ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో పక్కా 12% వస్తుందని అందరికీ తెలుసు. ఇంకొక విషయం, మీరు కనుక బ్యాంక్లో ఎఫ్డి కావచ్చు, ఆర్డీ కావచ్చు, ఇవన్నీ చేస్తుంటే మీకు అరౌండ్ 6 to 8% వచ్చే ఛాన్స్ ఉంటుంది రిటర్న్స్. కానీ ఎటువంటి రిస్క్ లేకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా 12% ఇంట్రెస్ట్ అనేది ఎలా సంపాదించాలి, దీనికి సంబంధించి ఇవాళ మనతో చెప్పడానికి వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, మరి ఎటువంటి రిస్క్ లేకుండా 12% రిటర్న్స్ రావాలి నాకు, సో ఎట్లా పెట్టుబడి పెట్టాలి, ఏంటి? ఇది చాలా మంచి ఆప్షన్ అండి. యాక్చువల్గా చాలా మందికి కూడా ఇండియాలో ప్రతి 6 సంవత్సరాలకి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవ్వాలని కోరుకుంటారు. అది సర్వసాధారణంగానే మనకు ఒక టైంలో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, లేకపోతే కిసాన్ వికాస్ పత్ర అని ఉండేది పోస్ట్ ఆఫీస్ నుంచి, అవన్నీ కూడా మనకి ఏంటంటే 12% రిటర్న్ ఇచ్చేది. సో మనం కనుక ఒక ₹1,00,000 పెట్టామా 2 లక్షలు మనకి ఈజీగా 6 ఏళ్లలో అవుతుంది, 6 yearsలో అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. వితౌట్ ఎన్ని రిస్క్ లేని కదా, బ్యాంక్ ఏంటంటే రిస్క్ లేదు మనకి, అట్లాగే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అన్న రిస్క్ లేదు. కానీ ఇప్పుడు చాలా మందికి ఉన్న ఆప్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్. సో మనకి ఇండెక్స్ ఫండ్స్ లో వేస్తే మీకు 12% రిటర్న్ వస్తుందండి. 5 years మినిమం వెయిట్ చేయాలి, ఒడిదుడుకులు ఉంటాయి అని చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా చాలా మందికి ఒక పెట్టిన 50 లక్షలు కూడా ఇండెక్స్ ఫండ్ లో పెడతాం. 50 లక్షలు మీరు చెప్పిన 6 ఏళ్ళు వెయిట్ చేస్తాం, నాకు పెట్టిన 50 లక్షలు 1 crore అవుతుంది. కానీ మధ్యలో మార్కెట్ పెట్టినప్పుడల్లా ఏమవుతుందంటే 50 lakhs చూస్తుండగానే 45 lakhs 42 lakhs అవుతుంది. సో ఇలా అవుతున్నప్పుడు అంటే కంగారు వస్తుంది. సాధారణంగా చాలా మందికి కొంచెం కంగారు వస్తుంది. సో ఇట్లా కంగారు పడకుండా ఏదైనా ఆప్షన్ ఉంది అంటే పిఎంఎస్ లో ఒక ఆప్షన్ వచ్చిందండి, డెట్ ఆప్షన్ అంటారు. డెట్ అంటే అందులో ఈక్విటీ ఉండదు, పూర్తిగా గవర్నమెంట్ బాండ్స్ లోనే పెడతారు, లేకపోతే మనకి క్రిసిల్ రేటింగ్ బాండ్స్ లో పెడతారు, కార్పొరేట్ బాండ్స్ లో పెడతారు. ఇప్పుడు చూడండి, క్రిసిల్ రేటింగ్ అనేది చాలా ఒక వాల్యూ, ఇండియాలో ఒక మంచి సంస్థ, రేటింగ్ ఇచ్చే సంస్థ క్రిసిల్ రేటింగ్. సో ఈ క్రిసిల్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క బాండ్ కి ఒక రేటింగ్ ఇస్తారు, AAA, AA, A++, B, C అని. సో ఏ కేటగిరీలో ఉన్నవన్నీ ఎలా అంటే మణపురం గోల్డ్ లోన్స్ కానివ్వండి, ముత్తూట్ ఫైనాన్స్, MRF టైర్స్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఇట్లాంటి అన్నిటి కూడా టాప్ రేటింగ్ ఇస్తాయి. సో కొంచెం బి కేటగిరీలో కొన్ని ఉంటాయండి, అది యావరేజ్ అంటారు, అంటే రిటర్న్ కొంచెం ఎక్కువ వచ్చినా కొంచెం యావరేజ్ రిస్క్ అయితే ఉంది అంటారు. ఇంకా సి కేటగిరీ బాండ్స్ ఉంటాయి, వాటిని జంక్ బాండ్స్ అంటారు. జంక్ బాండ్స్ అంటే మేము ఇంకా మన ప్రిన్సిపల్ కి గ్యారంటీ లేదు, పోతాయి కూడా. సో అవి రిస్క్. సో మనకి ఏ కేటగిరీ బాండ్స్ మాత్రమే సేఫ్ ఇండియాలో. సో ఈ కొత్తగా వచ్చిన డెట్ పిఎంఎస్ ఏదైతే ఉందో, వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర తీసుకున్న 50 lakhs ని ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా 30 కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. 30, 1 కాదు 2 కాదు 30. ఆ 30లో మీకు రకరకాల కంపెనీస్ ఉంటాయి, ఫార్మా కంపెనీ బాండ్స్ ఉంటాయి, బ్యాంక్ సంబంధించిన బాండ్స్ ఉంటాయి, స్టీల్ సంబంధించిన బాండ్స్ ఉంటాయి, అశోక లైలాండ్, ఇప్పుడు హిందూజా ల్యాండ్ అని మారింది పేరు, అలాంటి వాళ్ళ బాండ్స్. ఎప్పుడైతే మంచి ఒక రేటింగ్, టాప్ రేటింగ్ ఉన్న బాండ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా ఒకటే కాదు, 30 బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, 30 కంపెనీస్. సో మీకు ఆ 30 కంపెనీస్ లో కూడా మనకి అన్ని సెక్టర్స్ కవర్ అవుతున్నాయి, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్, అట్లా అన్ని కవర్ అవుతున్నాయి, గోల్డ్. సో ఇట్లా అన్ని కవర్ అయిన బాండ్స్ ని మనకి పిఎంఎస్ లో అందుబాటులో ఇస్తున్నారు. ఇందులో చూస్తే మీకు మార్కెట్ రిస్క్ 0, ఎందుకంటే మార్కెట్ లింకే లేదు, నాట్ లింక్ టు మార్కెట్, మార్కెట్ రిస్క్. సో బాండ్స్ కాబట్టి మనకి గ్యారెంటీ రిటర్న్ వస్తుంది. పెట్టిన 50 lakhs విత్ ఇన్ 6 years లో 1 crore అవుతుందండి. మనకి 72/I=N అన్న ఫార్ములా ఉంది. మనం 72 కింద 12 పెట్టామంటే 6 వస్తుంది ఆన్సర్. సో మనకి ఖచ్చితంగా కూడా 6 years లో డబుల్ అవుతుంది. సో ఇది గత 5 ఏళ్లుగా ఇస్తున్నారండి, కొత్తది కాదు, 25 నుంచి ఉంది. పబ్లిక్ అవేర్నెస్ లేదంతే దీని గురించి. సో ఎవరికైనా రిస్క్ వద్దు, నాకు 12% వస్తే నేను సాటిస్ఫాక్షన్ గా ఉంటాను, మార్కెట్ రిస్క్ వద్దు వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. ఈ డెట్ పిఎంఎస్ లో కూడా చూస్తే మనకి ఎక్స్పెన్స్ రేషియో, సాధారణంగా పిఎంఎస్ అనగానే ఎక్స్పెన్స్ రేషియో హై అనుకుంటారు, కానీ ఈ డెట్ కేటగిరీ పిఎంఎస్ లో మీకు 0.75% మాత్రమే ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో మనకి పిఎంఎస్ ద్వారా అందుబాటులో ఉంది. మరి టాక్సేషన్ ఏంటి, ట్యాక్స్ పడుతుంది కదా అంటారు. సో ట్యాక్స్ కూడా మనకి 12.5% అండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఉందో అదే సేమ్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇందులో మనకి ఏంటంటే 5 years ఆరిజిన్ చెప్తున్నాం కాబట్టి 12.5% మనకి మాత్రమే ట్యాక్స్ ఉంటుంది, లైక్ మ్యూచువల్ ఫండ్స్. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ట్యాక్స్ వచ్చింది, ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ కంటే తగ్గింది, ఇంకా మార్కెట్ రిస్క్ లేదు, ఇంతకన్నా ఏం కావాలి. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉంది రిస్క్ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పొచ్చు, మనం 5 crores 10 crores కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఎప్పుడు మార్కెట్ పడ్డా కూడా ₹1 కూడా తగ్గదు, అంతవరకు హామీ ఉంది. సో కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది.
కస్టమర్స్ చెప్తారు ఏ బాండ్స్ కొన్నారో వాళ్ళ పేరు మీద. సో మనకు ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది కాబట్టి 100% సేఫ్. ఇది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నానండి. ఓకే, ఫైన్. సో అయితే ఇప్పుడు పిఎంఎస్ లో పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. డెట్ పిఎంఎస్. ఓకే, ఏదన్నా డెట్ పిఎంఎస్ లో పెడితే మళ్ళీ 12% మనకి ఏ రిస్క్ లేకుండా రావడం జరుగుతుంది. ఇండెక్స్ లో పెట్టినా కూడా మనకు అంత రిస్క్ ఉంటుంది, పడిపోతుంది తాత్కాలికంగా. ఏమైనా లార్జ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టినా కూడా, కన్సర్వేటివ్ గా పెట్టినా కూడా మనకి మార్కెట్ పడిందంటే పడతాయి, ఎంతో కొంత పడతాయి ఈక్విటీ, కానీ ఏమో పడిపోదు. ప్రిన్సిపల్ ఎప్పుడు సేఫ్ గా ఉంటుంది, ప్లస్ రూపాయి పెరుగుతూనే ఉంటుంది. సో ఇది బెటర్ ఆప్షన్ అండి. సో మనం రెగ్యులర్ గా మ్యూచువల్ ఫండ్స్ మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ చేస్తూ ఉంటాం వీడియోస్. ఇప్పుడు కొత్తగా పిఎంఎస్ వచ్చింది, ఆడియన్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారేమో. సో వాళ్ళకి ఎట్లా క్లారిటీ ఇస్తారు ఏంటి? సో పిఎంఎస్ అనేది వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. అంతే మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ షూర్. ఇంకా అసలు మనం ఎటువంటి ఎందుకంటే అది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పెట్టింది, ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ గవర్నమెంట్ బాడీ సేమ్ అదే బాడీస్, వీళ్ళు కూడా కంట్రోల్ మేనేజ్ చేసే వాళ్ళు కూడా సేమ్ అదే కంపెనీస్ మేనేజ్ చేస్తున్నాయి మనకి. సో మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ ఎస్ఐఎఫ్ కొత్తగా వచ్చిందండి, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని. ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్ ఇవన్నీ కూడా సెబీ కంట్రోల్ లోనే ఉంటాయి. సో 100% ఆథెంటికేషన్ ఉంటుంది వీటికి. సో సేఫ్ ఉంటుంది, ప్లస్ మనం తెలుసుకోవాలి ఎక్కడ ఎలాంటి పిఎంఎస్ మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంది అని మనకు తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగానే ఉంటుంది. సో ఎవరికైనా 12% రిటర్న్ కావాలి వితౌట్ రిస్క్ అంటే మాత్రం డెట్ పిఎంఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఓకే, సో 50 లక్షల రూపాయలు పెడితే 6 సంవత్సరాలు మనకి కోటి పక్కా. మనకి 72 రూల్. 72/I=N రూల్ అండి. మనకి ఏంటంటే పిఎంఎస్ అనగానే అందరూ తెలుసు మినిమం గా పెట్టాల్సింది 50 lakhs కాబట్టి 50 lakhs ఇస్ మినిమం ఇన్వెస్ట్మెంట్. ఓకే, బట్ వితౌట్ మార్కెట్ రిస్క్ వాళ్ళకి మనకి డబుల్ అవుతుంది 6 years లో చెప్తాను. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది అర్థమైంది కదా, 72 రూల్ అనేది మనందరికీ తెలుసు కదా. సో ఈ రూల్ కనుక మీరు ఫాలో అయినట్లయితే సో ఆబ్వియస్లీ మీకు ఎన్ఈఎస్కి మీకు ఎంత కాపస్ వస్తుందో క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ పిఎంఎస్ అనేది సో అది కొత్త మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటిది. అట్ ద సేమ్ టైం నో రిస్క్ కూడా ఉండదని చెప్పి వెల్ది చక్రధర్ గారు చెప్పడం జరుగుతుంది. సో మరి మీకు డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.